అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ రోజున శాసనమండలి సాక్షిగా మంత్రివర్యులు డోలా వీరాంజనేయ స్వామి గారు ఈ వ్యవస్థ గురించి అసలు లేదని చెప్పేసి ప్రకటించడం సరైన పద్ధతి కాదని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనల కార్యక్రమాలు మేము ప్రకటించాం. దానిలో భాగంగా విజయవాడ లెనిన్ సెంటర్లో జరుగుతుంది ఈ కార్యక్రమం. ఏవైపు ఆధ్వర్యంలో జరుగుతుంది. వాలంటీర్లకి గత ప్రభుత్వం మీరు ఎన్నికలప్పుడు ఏం చెప్పారు? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకసారి గుర్తు చేసుకోండి అని చెప్పి ఎన్డీఏ కూటమి మేము గుర్తు చేస్తున్నాం. మరొకసారి గుర్తుపెట్టుకోండి, మీరు ఎన్నికల వాగ్దానం ఏం చేశారనేది. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని మానస పుత్రికలుగా చెప్పుకున్నాడు తప్ప మిమ్మల్ని ఎక్కడా కూడా ఆ పరిస్థితి చేయట్లేదు, మీకు భద్రత కల్పించలేదు. మేము ఎన్నికల వాగ్దానం మీకు ఇస్తున్నాం, ఉద్యోగ భద్రత కల్పిస్తాం. ఈ రోజున అన్నీ పెరిగినాయి కదమ్మా, పెట్రోల్ పెరిగింది, పప్పు పెరిగింది, అన్ని రేట్లు పెరిగినాయి, మీకు ఏం సరిపోతే 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి గొప్పగా చెప్పినటువంటి ఎన్డీఏ కూటమి చెప్పి ఎన్నికల వాగ్దానం చేశారు. ఆ వాగ్దానాన్ని నమ్మిన 1,60,000 మంది వాలంటీర్లు వీళ్ళ మాటని నమ్మి ఎటువంటి పరిస్థితుల్లో ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా కూడా రాజీనామా చేయకుండా ఎన్డీఏ కూటమి వస్తే మా ఉద్యోగ భద్రత వస్తుంది అని చెల్లెమ్మలు ఎంతోమంది భావించి ఈ ఎన్డీఏ కూటమి రావాలని మనస్ఫూర్తిగా దేవుళ్ళని వాళ్ళు మొక్కుకొని ఫైట్ చేయగా ఈ రోజున 164 స్థానాల్లో మీరు ఈ రోజున వచ్చి ఈ రోజున 6 నెలలు గడుస్తున్నా కూడా వీళ్ళకి మొహం చూడకుండా అనేక క్యాబినెట్ జరుగుతున్న క్యాబినెట్లో మీ సంగతి ఉంది ఊరిస్తూ ఉస్తును మనిపిస్తూనే వస్తూ గతంలో జూలై నెలలో ఇదే అసెంబ్లీ సాక్షిగా ఇదే మంత్రివర్యులు ఒక క్వశ్చన్ వచ్చింది, ఈ వ్యవస్థ ఉందా లేదంటే వ్యవస్థ ఉంది అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి మంత్రివర్యులు ఈ రోజున ఎలాగ మాట మారుస్తున్నారయ్యా అని చెప్పి ఈ రోజున మేము మీడియా ముఖంగా మిమ్మల్ని ప్రశ్న చేస్తున్నాం. అది సరైన పద్ధతి కాదు. ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఇంకో మాట సరైన పద్ధతి కాదని చెప్పేసి ఎన్డీఏ కూటమికి గట్టిగా చెబుతున్నాం. మేము ఒకటే చెబుతున్నాం, వాలంటీర్లే కదా ఏమి చేయలేరు అనుకుంటే సరైన పద్ధతి కాదు. మేము నీరు కాచేసాం, వాలంటీర్లు బయటికి రాలే పరిస్థితులు లేదు అనుకునేది భ్రమ. వాలంటీర్లు అందరూ కూడా బయటకు వస్తున్నారు, వాళ్ళ ఉద్యోగం కోసం, వాళ్ళ హక్కుల కోసం ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. రానున్న రోజులు కూడా ఫైట్ చేస్తున్నారు. మీరు కళ్ళు తెరవండి. ఎన్నికల వాగ్దానాన్ని అమలు చేయకపోతే డెఫినెట్లుగా మీరు పద్మవ్యూహంలో ఉన్నారని మర్చిపోతున్నారేమో. పద్మవ్యూహం అంటే ఏంటో కూడా మరొకసారి గుర్తుపేస్తున్నాం. మీ నోటితో మీరే అన్నారు 2023 ఆగస్టు 15 ఈ జీవో వీళ్ళు రెవెన్యూలు కాలేదు, గత ప్రభుత్వం వీళ్ళని అనఫీషియల్గా నడిపిందని. మరి అనఫీషియల్గా నడిపిన ఆ ప్రభుత్వం ఏ రకంగా డబ్బులు తీసుకొచ్చి ఇచ్చింది? వాళ్ళు ఏమైనా వైసీపీ ఇంట్లో నుంచి తీసుకొచ్చి ఇచ్చారా? ప్రభుత్వ ఖజానా నుంచేగా ఇచ్చింది డబ్బులు. మరి 2 నెలలు పెండింగ్ ఉంటే నువ్వు అధికారంలో రాగానే ఏ రకంగా ఇచ్చావయ్యా? నువ్వేమైనా టీడీపీ గవర్నమెంట్లో టీడీపీ డబ్బులు తీసుకొచ్చి ఇచ్చావా? కాదు కదా, ప్రజా ఖజానా నుంచి తీసుకొచ్చి ఇచ్చావు. ఏ రకంగా ఇచ్చావు జీవో లేకపోతే? అంటే నువ్వు కూడా తప్పు చేసావు కదా, ఈ తప్పుకు నువ్వు కూడా బాధ్యుడివే కదా. ఎన్నికల వాగ్దానం ఉంది కదా, వాగ్దానం అమలు చేయి. వాళ్ళ పద్ధతి లేకపోతే నువ్వు జీవో చేయి, వీళ్ళకి పద్ధతి కల్పించు. కొనసాగే వాలంటీర్ అందరూ కొనసాగడానికి పద్ధతి కల్పించు. ఎవరైనా రాజీనామా చేసిన వాళ్ళు అయ్యా మమ్మల్ని బలవంతం చేశారని అర్జీ పెడితే వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇచ్చి నడిపించమని చెప్పేసి ఈ రోజు మీడియా రూపంగా ఈ వ్యవస్థని మీ యొక్క చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటాం జరుగుతుంది. సీఎం చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం గారికి ముందుగా మా వాలంటీర్ల తరఫున మా వేదన చెప్పుకుంటున్నామండి. గతంలో ఇలాంటి వేదనలు చాలా జరిగినాయండి. కానీ ఇవాళ మార్నింగ్ ఇచ్చిన మీరు ఆ బడ్జెట్ తీర్పు మాకు అసలు చాలా నిరుత్సాహపరిచిందండి. మీరు ఏదో ఇస్తారని మేము చాలా యాంగ్జైటీగా వెయిట్ చేశాము. కానీ మా ఆశలన్నీ మీరు అడియాశలు చేస్తారండి. మీరు ఇస్తానన్న హామీనే మేము ఈరోజు ఈ నిమిషం వరకు కూడా ఆశిస్తున్నామండి. మేమైతే అడగలేదు కదా, మీరే ఇస్తా అన్నారు. మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తాము, మీ యొక్క గౌరవ వేతనాన్ని 5,000 నుంచి 10,000 పెంచుతామని మీరే అన్నారు. కాబట్టి మీరు ఇచ్చిన హామీని మీరు అమలు చేయాలని మేము అడుగుతున్నాము. ఇప్పటి వరకు అయితే మేము చాలా శాంతియుతమైన నిరసన ధర్నాలతో వెళ్ళాము. కానీ ఇక మీదట శాంతియుతంగా కాదండి, వెళ్లాల్సిన రీతిగానే వెళ్దామని మేము అందరం వాలంటీర్లు అనుకుంటున్నామండి. మరి ఇకనైనా కానీ మాకు ఇచ్చిన హామీని మీరు అమలు చేస్తే ఇంతటితో మేము ముగిస్తామండి. లేని ఎడల మరి ఇది ఎక్కడి దాకా వెళ్ళాలో ఉద్యమం అక్కడి దాకా వెళ్తుందండి అని మేము 2,60,000 మంది వాలంటీర్ సమక్షంగా వాళ్ళ తరపున నేను మీకు తెలియజేస్తున్నాను. నా పేరు సరోజిని అండి, మాది ఎన్టీఆర్ డిస్టిక్. 2024 జూలై నెలాఖరులో డోలా వీరాంజనేయ స్వామి గారు వ్యవస్థ ఉంది మీది, మీ వ్యవస్థ ఎక్కడికి పోదు, మీ వాలంటీర్స్ అనేది కొనసాగిద్ది అన్నారు. మరి ఈరోజు మీరు ఈ వ్యవస్థ అనేది లేదని చెప్తున్నారు. మరి మేము ఏమైపోవాలి? 2,60,000 మంది ఉన్నాము, 2,60,000 మంది ఉన్నామేమో. మరి ఆడవాళ్ళే 1,50,000 దాకా ఉన్నాము. మరి కనుక మీరు ఒక్కొక్కసారి కిందకు దిగి మా క్లస్టర్లోకి వచ్చి జనాలను అడిగిన తర్వాత మమ్మల్ని వాలంటీర్స్ తీసుకుంటారా లేదా అనేది జనాలు అడిగి మాకు చేయాలే. కానీ మీరు న్యాయం చేయండి. మీరు కనుక న్యాయం చేయకపోతే ప్రతి జిల్లా నుంచి 2,60,000 మంది రోడ్డు ఎక్కుతాము.
పోరాటానికి దిగుతాము. మీరు న్యాయం చేసే వరకు మేము పోరాడుతూనే ఉంటాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.